Okay, so today I am going to discuss about the important questions in the previous class. So we can say that Q and A, question and answers. The first question itself I am asking like what is meant by Oracle database architecture. Yes. The second one, you can say that what are the mandatory or important background processes. What are the important background processes? Yeah, let me do that. So what are the important background processes? So you have to learn about all the background process. That's why I'm giving single question like what are the important background processes and explain. Here we can say that and explain. So related to architecture, if select statement has given by the user, what happens inside the database? Explain. And what is meant by database? And the fifth one, what are the main components, or we can say that parts of database? What are the main parts of database? So these are the questions like interview questions during the previous classes. So we are going to answer. You can refer the video for the previous classes. You can get the answers for this. I have clearly explained everything about these five questions in that previous videos. Okay. Now, so today I am going to explain about database. So in previous class I covered like PMON, SMON and DBWR, LGWR. So different things we have covered. Okay. So now about the database. Database in the sense, database is nothing but it is the combination of
physical files, those are data files, control files, third one is redo log files. ఇది క్వశ్చన్కి ఆన్సర్ కూడా అవుతుంది అట్ ద సేమ్ టైం బేసిక్ క్వశ్చన్. అంటే వాట్ ఈస్ మెంట్ బై డేటాబేస్ అన్నప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ థింగ్స్. ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఫైల్స్, దోస్ ఆర్ data files, control files, redo log files. Coming to data files. So data files అంటే ఏంటి? ఆర్ డేటా ఫైల్ సింగిల్ అయితేనే డేటా ఫైల్ అంటాము, నంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ అయితే డేటా ఫైల్స్ అంటాం. సో నా కమింగ్ టు డేటా ఫైల్స్, వాట్ కంటైన్స్ ది డేటా ఫైల్స్? దట్ మీన్స్ ఏ డేటా ఫైల్ contains the information regarding saved data or committed data, committed anna saved anna, తర్వాత యాక్చువల్ డేటా. ఒక డేటా ఫైల్లో సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఉండిద్ది ఫైనల్గా. ఏ డేటా ఫైల్ కంటైన్స్ ద సేవ్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సేవ్డ్ డేటా. ఈ డేటా ఫైల్లో సేవ్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. ఓకేనా? అది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత సో నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే దీంట్లో డేటా ఫైల్ గురించి, ఇప్పుడు మనకి డేటా ఫైల్స్ ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారు? హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై? సో బుక్స్ అనుకోండి, అకార్డింగ్ టు ద హెడ్డింగ్ ఆఫ్ దట్ బుక్ యూ కెన్ ఐడెంటిఫై, హే దిస్ ఈజ్ లైక్ social textbook or maths textbook or science textbook, whatever it may be. So without going to see that pages inside, you can identify easily with help of the like cover page. We can say that cover page, ఆ కవర్ పేజ్ని బట్టి మనం చెప్పొచ్చు పలానా టెక్స్ట్ బుక్ ఇదని. సో అలాగే డేటా ఫైల్స్ మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? మనం చూడగానే ఇది డేటా ఫైలు, ఇది ఎంఎస్ ఆఫీస్ ఫైలు, ఇది పీడిఎఫ్, మనకు వాట్సాప్లో రెగ్యులర్గా వచ్చేవే కదా పీడిఎఫ్స్, ఇమేజెస్, కొన్ని లైక్ యూనో ఎమోజీస్, షార్ట్ కట్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎట్లా తెలిసిపోతాయి ఏంటంటే మనం రెగ్యులర్గా వాటిని చూస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము, చదువుతున్నాము. తెలియకపోతే అక్కడ అడిగిద్ది, టు వ్యూ దిస్ ఫైల్ క్యాన్ ప్లీజ్ డౌన్లోడ్ ది వర్డ్ అని, లేదా డబ్ల్యూపిఎస్ అని, ఒక పీడిఎఫ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటేనే మీరు చూడవచ్చు అని, ఇలా డిఫరెంట్ మనకు వస్తూ ఉంటాయి. సో అలాగే డేటా ఫైల్స్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై? ఏ డేటా ఫైల్ కెన్ బి saved with an extension of అంటే చివర్లో with an extension of .dbf. చివర్లో .dbf అండి. db అంటే డేటాబేస్, f అంటే ఫైల్, డేటాబేస్ ఫైల్. మీకు ప్రతి ఫైల్కి చివర్లో .dbf అని ఉండిద్ది. ఇలా ఉన్న ఫైల్స్ని మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు? ఓకే, ఇది డేటా ఫైల్ అబ్బాయి, దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఫైల్ విత్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేటా ఫైల్. ఈ డేటా ఫైల్ ఏ విధంగా మీకు గుర్తుండిద్ది అంటే ఈజీగా చివరిలో dbf ఉంటే డేటా ఫైల్. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫైడ్. మరి డేటా ఫైల్ ఏ విధంగా సేవ్ అవుతుందో మీరు గుర్తుపెట్టుకున్నారు. సో మనకి జనరల్గా సో డేటాబేస్ అనేది కంపెనీతో సంబంధం లేకుండా ఇన్ జనరల్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇన్ జనరల్ అంటే యూనివర్సల్, మేబీ యూ కెన్ సే దట్ ఇన్ జనరల్, కస్టమైజ్డ్ కాకుండా యూనివర్సల్గా, అంటే డేటాబేస్ ఒరాకిల్ రికమెండ్ చేసేది ఇన్ జనరల్. సో ప్రతిదీ దానికి కామన్ అనమాట, ఇన్ జనరల్ అంటాం వీటిని. కస్టమైజ్డ్ అంటేనేమో పర్టికులర్గా, ఇన్ జనరల్ అంటే కామన్ సబ్జెక్ట్ ఎలా ఉంటాయి కొన్ని బ్రాంచెస్కి మధ్యలో, సో అలాంటివి అనమాట సేమ్. అదే బ్రాంచ్ సపరేట్ అయితే ఓకే, సెమిస్టర్స్ మారే కొంది కోర్ సబ్జెక్ట్స్ అంటాం, అంటే మనం చదువుకునే టాపిక్స్ మీద సబ్జెక్టులు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇన్ జనరల్ అంటే ఏంది? కామన్గా ఉండేది. ఇక ఫస్ట్ ఇయర్ అనుకోండి,
లైక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, డిఫరెంట్ సినారియోస్లో ఫస్ట్ ఇయర్ అందరికి కామన్ సబ్జెక్టులు ఉంటాయి, అందరికీ కామన్ అలాంటి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో ఇన్ జనరల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డిఫాల్ట్ అనొచ్చు. వీటిని కూడా మనం ఏమవచ్చు టెక్నికల్గా బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ నువ్వు అడిగినా అడగకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లైక్ ఎంఆర్ఓ అవ్వచ్చు, లేదా హయ్యర్ పొజిషన్లో ఉన్నాం, కిందోడెవడో లంచం తీసుకొని వాడు ఏదో చేసాడు సంథింగ్, ఆ అప్రూవల్కి నీ దగ్గరకు వచ్చింది, వాడు చేసిన పని నీకేం తెలియదు, అక్కడ అంతా ఫార్మాలిటీస్ అన్నీ పక్కాగా అంటే ఐ మీన్ ఫార్మాట్ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే నువ్వు సంతకం పెట్టేస్తావు. కిందోడు ఏమనుకుంటాడు, ఆ ఎంఆర్ఓ సారు డబ్బులు తీసుకొని సంతకం పెట్టాడు అనుకుంటాడు. అంటే నువ్వు అంగీకరించకపోయినా సంతకం ఫైనల్ సంతకం నీది కాబట్టి బై డిఫాల్ట్గా కిందోడికి ఏమర్థమైంది, వీడు లంచం తీసుకున్నాడు. సో అదేవిధంగా బై డిఫాల్ట్ అంటే మీనింగ్ అదనమాట. అసలు ఇది వాళ్ళకి తెలియదు, ఇక ఆటోమేటిక్గా అది అలా ఉంటుంది అని అర్థం. బై డిఫాల్ట్ అంటే ఇక అసలు నీకు చెప్పే పని లేదు, అది ఆటోమేటిక్ వచ్చింది. మీరు ఇది కొనండి, దీంతోపాటు ఆటోమేటిక్గా ఈ ఫీచర్స్ వస్తాయి, మీరు ప్రత్యేకంగా ఏం చేసే పని లేదు. సో ఆ విధంగా అన్నమాట ఇన్ జనరల్ లేదా బై డిఫాల్ట్ ఇలాంటి వర్డ్స్ ఏంటంటే అవి కామన్గా వచ్చే వాటిని గుర్తించి మనం చెప్పేటప్పుడు వాడే పదాలు అన్నమాట ఇవి. సో వీటిలో డేటా ఫైల్స్ ఏముంటాయి అంటే సిస్టమ్కి సంబంధించింది ఫైల్, సిస్టమ్ డేటా ఫైల్ అంటే సిస్టమ్ సంబంధించింది సిస్టమ్ డేటా ఫైల్. దీన్ని మనం చివరిలో సిస్టమ్ 01 ప్రతిదీ కూడా మనం సీరియల్ నెంబర్ 1 అని ఎలా స్టార్ట్ చేస్తామో డేటాబేస్లో కూడా మొట్టమొదటి ఫైల్ ఎప్పుడు కూడా మీరు 01తో స్టార్ట్ చేస్తారు. ఇది స్టాండర్డ్ అనమాట. ఎవరు ఇప్పుడు మనం 5గురు ఉన్నాం టీంలో, ఎవరు వచ్చి చేసినా కూడా దీని యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వదు, ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఫాలో అవ్వాలి. 01తో స్టార్ట్ అవుద్ది ప్రతి డేటా ఫైల్. అట్లా కాకుండా సార్ నేను ఇంకో విధంగా స్టార్ట్ చేసినా కూడా ఏమీ కాదు, బట్ అది 1దా 2దా 3దా అనేది నీకే కన్ఫ్యూజ్ అవుద్ది. అందుకని విత్ 01 ఎక్స్టెన్షన్ తర్వాత .dbf పెడతాం. తర్వాత సిస్టము సిసాక్స్ డేటా ఫైల్, తర్వాత దీనికి తర్వాత సిస్టమ్ సిసాక్స్ అండ్ అండు tbs అంటే టేబుల్ స్పేస్ అండు tbs 01.dbf. తర్వాత let me take scroll down little bit up. Okay, సో ఇక్కడ మీకు అండు తర్వాత ఉండేది యూజర్స్ అండి, యూజర్స్ 01.dbf. ఈ విధంగా మీకు ఫైల్స్ ఉంటాయి. ఇక తర్వాత ఎన్నైనా ఉండొచ్చు డేటా ఫైల్స్. తర్వాత దీంతో పాటుగా మీకు 5వది టెంప్ అని ఉంటుంది, టెంప్ టెంప్ 01.dbf. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, ఇవి ఖచ్చితంగా డేటాబేస్తో పాటుగా సాఫ్ట్వేర్తో పాటుగా వచ్చేవన్నమాట. ఇవి కొన్ని యాప్స్ ఉంటాయి, మీకు అవసరం లేని యాప్స్ వస్తూ ఉంటాయి, అవి మీకేంది మీకు కుదిరితే అసలు ఆప్షన్ ఉంటే వాటిని డిలీట్ చేయాలనిపించింది. సెల్తో పాటు వచ్చినాయి, ఇది నేను ఉపయోగించుకోవట్లేదు, సెల్తో పాటు ఇచ్చాడు, ఇది డిలీట్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు. అలాంటివి ఇవన్నమాట బై డిఫాల్ట్గా మీకు తెలిసినా తెలియకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, వీటి గురించి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇవి ఖచ్చితంగా సాఫ్ట్వేర్తో పాటుగా ఇన్స్టాల్ అయ్యే ఫైల్స్ని డిఫాల్ట్ ఫైల్స్ అంటాము. వాట్ ఈస్ దిస్ డిఫాల్ట్ ఫైల్స్? చివరిలో ప్రతిదానికి ఏముండిద్ది, .dbf అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో నౌ ప్రతి డేటా ఫైల్ కూడా హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళిద్ది సార్? మ్యాక్సిమం ఒక లిమిట్ ఉండిద్ది కదా, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం చెప్పుకుంటే వీ కెన్ గో అప్ టు ద మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ అంటే ఓకే, సో మ్యాక్సిమం ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఉంది, మీరు తిప్పి ఎంత చదివినా కూడా పిహెచ్డి కంటే ఎక్కువ చదవలేరు. ఇంకా మళ్ళీ చదివిన PhD 2 PhD 3 చదవాల్సిందే, కానీ ఇంకా అదే హైయెస్ట్. సో అట్లాగా ద హైయెస్ట్ వాల్యూ, ద మ్యాక్సిమం లిమిట్
చివరిదనమాట. మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ అంటాం కదా, అట్లాగా మ్యాక్సిమం వాట్ ఈస్ ద సైజ్, మ్యాక్సిమం సైజ్, మ్యాక్స్ సైజ్ ఆఫ్ ఏ డేటా ఫైల్. ఒక డేటా ఫైల్ని మ్యాక్సిమం ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా తీసుకోవచ్చు. ఒక డేటా ఫైల్ని మ్యాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ 32 GB అండి. ప్రతి డేటా ఫైలు, ఏ డేటా ఫైల్ అయినా అవ్వచ్చు, అది నీ పేరుండని, నా పేరుండని, లేదా కంపెనీ పేరుండని, ఈ ఐదిట్లో ఏ పేర్లు ఉన్నా కూడా వీటితో పాటు అడిషనల్గా మనం ఎలా క్రియేట్ చేసినా, మన పేర్లతో డేటాబేస్లు క్రియేట్ చేసుకున్నా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనికి ఖచ్చితంగా .dbf అనే ఎక్స్టెన్షన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అది 32 GB కంటే పెంచకూడదు. హైయెస్ట్ వాల్యూ అంతా 32 GB. మినిమం 1 MB నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 8 KB నుంచి స్టార్ట్ అయితే మినిమం, అలాగా మ్యాక్సిమం వాల్యూ 32 GB వరకు వెళ్ళొచ్చు. సార్ 32 GB అయిపోతే మరి కస్టమర్ ఎక్కువ అడిగాడంటే ఏం చేస్తావు? ఫైల్ 2 క్రియేట్ చేస్తావు. ఇప్పుడు సిస్టమ్ 01 32 అయిపోయింది. అయిపోగానే కస్టమర్ చెప్పాడు, హై DBA టీమ్, ఐ హ్యావ్ నో స్పేస్ ఇన్ సిస్టమ్ టేబుల్ స్పేస్ అంటాడు. సిస్టమ్ అనే దాంట్లో నాకు స్పేస్ లేదు అన్నప్పుడు వెంటనే చెక్ చేస్తావు. సిస్టమ్ 01 ఉంది, ఉంటే అది ఎంతవరకు రీచ్ అయింది? 32 GB. ఓకే, 32 GB అయిపోయింది కాబట్టి మనల్ని అడిగాడు. మనం ఏం చేస్తాం? ఇంకొక డేటా ఫైల్ అంటే సిస్టమ్ 02 అనే ఫైల్ని యాడ్ చేస్తూ దానికి 32 GB ఇస్తాం. అంటే మళ్ళీ వాడు 32 GB దాకా మన దగ్గరకు రాడు. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద, సో డేటా ఫైల్స్లో ఫైనల్గా ఏముండిద్ది? సేవ్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. దాని చివరిలో .dbf అనే ఎక్స్టెన్షన్తో మనం ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్గా ఒక డేటాబేస్ ఇన్స్టాల్ అయినప్పుడు, ఒరాకిల్ డేటాబేస్, ఎనీ ఒరాకిల్ డేటాబేస్, జనరల్గా ఒక ఒరాకిల్ డేటాబేస్ వర్షన్తో మనకు సంబంధం లేదండి. వర్షన్స్ ఏంటంటే డేటాబేస్లో 8i 9i, మనకి ఫోన్లో సిరీస్లు ఎట్లాగో 8i 9i, తర్వాత 10G 11G 12C అండ్ లైక్ 18C and 19C. సో ఇక్కడ 8i 9i 10G ఈ వర్షన్స్ అనమాట. ఐ అంటే ఇక్కడ ఇంటర్నెట్ అని అర్థం, ఇంటర్నెట్ బేస్డ్. ఇది కూడా అడుగుతాడు ఒక్కోసారి, అరే జీ అంటే ఏంది చెప్పురా అంటాడు. ఫేక్ కోడ్ అయితే అర్థమైపోయింది. జీ అనగానే 11G 10G అని చెప్తాడు. నేను అడిగింది జీ అంటే ఏందని అంటాడు. అప్పుడు మళ్ళీ వాడు 11G 10G సరిపోయింది లేరా, ఓకే ఐ విల్ అప్డేట్ విత్ హెచ్ఆర్ అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నాడు. ఓకేనా? జీ ఫర్ గ్రిడ్ అండి, గ్రిడ్. అండ్ ది లాస్ట్ అండ్ లేటెస్ట్ వన్ సి ఫర్ క్లౌడ్. ప్రజెంట్ ఎరా ఈజ్ క్లౌడ్, either AWS cloud, Azure cloud, Google cloud, and the most clouds which are in the market, like AWS is the first one, and Microsoft Azure, like Azure is the second one, and GCP, Google Cloud is the third place. So these are the trending cloud softwares which are available in nowadays. క్లౌడ్ నాలెడ్జ్ కూడా మనకి కావాలి, బట్ దానికంటే ముందు ఐటీలోకి ఎంట్రీ పాస్ కావాలి. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ database subject. After that, if you are any person interested in this courses, then I will update myself and update yourself. So there is no worries. We can survive with DBA up to 20 years. It's my guarantee. మనం ఇప్పుడు నేర్చుకునేదంతా ఇంకొక 20 సంవత్సరాల దాకా హాయిగా జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వితౌట్ అప్డేటింగ్. బట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వితౌట్ doing any updates, that's a routine life. So that's felt bore to us. అలా చేస్తూ ఉంటే మనకి బోర్గా ఖచ్చితంగా బోర్ వస్తుంది. సో దట్ ఈస్ వై వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్, ఫస్ట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ఎ గ్రిప్ ఆన్ వన్ సబ్జెక్ట్. ఆఫ్టర్ దట్ we will split into different technologies. ఓకే, ఈ డేటా ఫైల్ గురించి ఇంతవరకు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, let me tell you one example. I have one website www.branham
.co.in. This is my website, for example. So my data file is started with branham01.dbf. Okay, but in the first year, due to not publishing much more, I have less traffic అంటే చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏదో యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చూసేవాళ్ళు మనకి తక్కువ వ్యూవర్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో లోడ్, అంటే లోడ్ అనేది లేదనుకోవచ్చు. లోడ్ మీన్స్ ట్రాఫిక్, యూజర్స్, యాక్సెస్, ఎవ్రీథింగ్. లోడ్ ఇన్ ద సెన్స్ నో ట్రాఫిక్ ఆర్ న్యూ వ్యూవర్స్. ఈ వెబ్సైట్ అసలు చూసేవాళ్ళే లేరు. మనం క్రియేట్ అయితే చేసాం, డబ్బులు పెట్టాం కానీ, బట్ నో వ్యూవర్స్. But the second year and third year, it drastically, due to mouth publicity, my website is crashed. ఎందుకని? లోడ్ అవ్వలేక ట్రాఫిక్ ఎక్కువైపోయి క్రాష్ అయిపోయింది. దెన్ వాట్ ఐ హ్యావ్ టు మూవ్, మై నెక్స్ట్ స్టెప్ ఈస్ టు కోడ్ ఫర్, మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ ద హోస్టింగ్ స్పేస్. డేటాబేస్, దట్ మీన్స్ వెబ్సైట్లో మనం ఏమంటాం, దీన్ని హోస్టింగ్ స్పేస్ అంటాం. ఒక వెబ్సైట్కి కావాల్సిన స్థలం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, చిన్న ఇల్లు, స్మాల్ ఫ్యామిలీ, ఒక ఇద్దరు ముగ్గురు ఉండటానికి ఓకే. ఇంకెవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూసి వెళ్ళిపోవటానికి, ఇంకంతే, ఆ రోజు ఉండటానికి కుదరదు. సో దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దట్ హౌస్. లైక్ దట్ ఈ డేటా ఫైల్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, ఒక 10 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అది స్లో అయిపోయింది. ఇది స్లో అవ్వకుండా అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి మనం. దాంట్లోకి ఎంతమంది వచ్చినా కూడా ఇంకా ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు డేటాబేస్ అనేది స్పీడ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం అంటే హోస్టింగ్ అంటాం. వెబ్సైట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే హోస్టింగ్ అంటాం. ఈ హోస్టింగ్ని ఇంక్రీజ్ చేస్తాం. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ హోస్టింగ్ స్పేస్. అంటే దీన్ని మనం డేటాబేస్ లాంగ్వేజ్లో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఇంటర్నల్గా ఏముంటాయి? డేటా ఫైల్స్ ఉంటాయి, కంట్రోల్ ఫైల్స్ ఉంటాయి, రీడ్ లాగ్ ఫైల్స్ ఉంటాయి. కంట్రోల్ ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్ అనేది సిస్టమ్ రిలేటెడ్. డేటా ఫైల్స్ అనేది మనకు అంటే యూజర్స్ యాక్టివిటీ జరిగేదంతా కూడా డేటా ఫైల్స్లో ఫైనల్గా సేవ్ అవుద్ది. కాబట్టి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంక్రీజింగ్ డేటా ఫైల్స్. సో ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ డేటా ఫైల్స్ దగ్గరికి వచ్చాం. అంటే డేటా ఫైల్స్ మనం ఇంక్రీజ్ చేస్తేనే, డేటా ఫైల్స్ యొక్క సైజుని పెంచితేనే ఆ వెబ్సైట్ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉండిద్ది. సో ఈ సినారియోకి ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ వచ్చేసి, టు అవాయిడ్ ద ఫ్యూచర్ క్రాషెస్ ఫర్ ద డేటాబేస్, ఐ హ్యావ్ స్పెండ్ అమౌంట్ అప్ టు 100 GB వరకు నేను అమౌంట్ స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఐ డిసైడెడ్ టు స్పెండ్ money for 100 GB for hosting charges, for hosting space. సో ఇప్పుడు టు మీట్ దిస్ రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్ని మనం రీచ్ అవ్వాలంటే, సో 100ని 32తో డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డివిజన్ అనేది పాసిబిలిటీ అవ్వదు కాబట్టి ఫస్ట్ 32s 100లో ఎన్ని తీసుకురాగలమో అన్ని తీసుకురావాలి. 3 32లు వస్తాయి మ్యాక్సిమం. సో 96 GB. ఇంకెంత మిగిలింది? 4 GB మిగిలింది. ఈ 4 GB కోసం సపరేట్గా కొత్త డేటా ఫైల్ క్రియేట్ చేస్తాం. డేటా ఫైల్ 4 with 4 GB. రిమైనింగ్ 3 డేటా ఫైల్స్, డేటా ఫైల్ 1 ఆల్రెడీ 32 GBతో ఉంది, డేటా ఫైల్ 2 32 GB, డేటా ఫైల్ 3 32 GB. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ని మనం రీచ్ అవుతాం. సార్ మరి 4th డేటా ఫైల్ 4 GBకి క్రియేట్ చేసాం, రిక్వైర్మెంట్ అంతే కాబట్టి అంతవరకే క్రియేట్ చేసాం. మళ్ళీ కస్టమర్ అడిగినప్పుడు ఇంకొక 5 GB పెంచమంటే డేటా ఫైల్ 4ని మనం 32 GB దాకా పెంచుకోగలం. కాబట్టి ఈసారి మళ్ళీ రిక్వైర్మెంట్ ఇంకెంత ప్రొవైడ్ చేయొచ్చు? 100 అయిపోయింది ఆల్రెడీ. ఇక మళ్ళీ ఈ 4th ఫైల్లో కూడా 32 GBలు ఎంత అయిపోయింది?
how much free అంటే how much free in the sense how much we can extend how much we can extend this file 4 GB పోతే 28 GB దాకా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంది 128 GB అడిగినా 4 డేటా ఫైల్సే కావాలి, ఓకేనా. 100 GB అడిగినా 4 డేటా ఫైల్సే కావాలి. బట్ డిఫరెన్స్ ఏంటంటే 3 డేటా ఫైల్స్ కంప్లీట్గా ఫుల్ డేటా ఫైల్స్, 4th డేటా ఫైల్ మాత్రం ఓన్లీ 4 GBతో క్రియేట్ చేసాం. ఈ విధంగా మన సినారియో రియల్ టైం సినారియో చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ప్రతిసారి కూడా ఒక డేటా ఫైల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్నది ఎంత సైజు ఉంది, వాడు ఎంత అడిగాడు, ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా ఫైల్ అండి. సో ఫైనల్గా డేటా ఫైల్ అంటే యాక్చువల్ డేటా సేవ్, పర్మనెంట్ డేటా సేవ్ అయింది దీంట్లో. వీ కెన్ సింప్లీ సే దట్ పర్మనెంట్ డేటా will be saved in. So try to write down notes also. This is very important. That means for you whatever the notes which I am given, సో నేను టైప్ చేసేలోపు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో లేదు ఫాస్ట్గా ఉందంటే మరి మీరు ఎట్లా రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్. సో పర్మనెంట్ డేటా విల్ బి సేవ్డ్ ఇన్ డేటా ఫైల్స్. దీన్ని మనం ఏం చెప్తున్నాం, యాక్చువల్ డేటా అంటున్నాము, సేవ్డ్ డేటా అంటున్నాము, కమిటెడ్ డేటా అంటే సేవ్ కమిటెడ్, యూజర్ కమిటెడ్. ఏ పదాలు వాడినా కూడా పర్మనెంట్ డేటాకి ఈక్వల్. సో మీరు ఏదైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. సో మినిమం వాల్యూ మీరు సెర్చ్ చేయండి ఎంత అనేది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్. ఐ థింక్ ద మినిమం వాల్యూ షుడ్ బి 8 kilobytes, బట్ మ్యాక్సిమం ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. ద మ్యాక్సిమం ఖచ్చితంగా 32 GB మాత్రమే. మినిమం అనేది మీరు చెక్ చేయండి, లేదా మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు అసలు మినిమం ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం చెక్ చేద్దాం. బట్ యూ హ్యావ్ టు క్రాస్ వెరిఫై దిస్ వన్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ యువర్ ఎండ్. Try or search for it. That means what is the minimum value for, what is the minimum value for data file. ఒక డేటా ఫైల్ క్రియేట్ చేయాలంటే ముందు అసలు తక్కువలో తక్కువ ఎంత తక్కువతో మనం ఒక డేటా ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. బార్గెనింగ్ లాగా అనమాట, తక్కువలో తక్కువ నాకు ఎంతకి ఇస్తావు అన్నట్టుగా. అసలు ఎంత పాసిబిలిటీ ఉండిద్దో, మినిమం ఎంత పాసిబుల్ వరకు తక్కువలో తక్కువ. హౌ కెన్ యూ కెన్ గో ఫర్ లో, మీరు ఎంత తక్కువతో మీరు డేటా ఫైల్ని క్రియేట్ చేయగలరు. దట్ ఈస్ ద క్వశ్చన్. యూ హ్యావ్ టు డూ అండ్ సెర్చ్ ఫర్ ఇట్, మేక్ ఇట్ కాన్ఫిడెంట్. Tell me tomorrow or in the WhatsApp group you can ping it. So now the second one, control files. So control file, that means it is a binary file. It is a binary file. We can't edit the information. We can't edit the information inside the. We can't edit the information inside. Tarvata. So what it contains? It has or it contains the information regarding metadata. Information regarding metadata. It contains the information regarding metadata. Sir, what is this metadata? So metadata information in the sense, it is the information about the metadata. Metadata అంటే మళ్ళీ లింక్ అనమాట. ఇక్కడ metadata అంటే లోపల ఏముండొచ్చు డౌట్ అనమాట. సో metadata in the sense
ది లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్. తర్వాత కంట్రోల్ ఫైల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది లేకుండా చెప్పుకోవాలి మనం. లొకేషన్ ఆఫ్ లాగ్ ఫైల్స్, దట్ మీన్స్ యూ కెన్ సే దట్ redo log files. ఓకేనా. టైమ్ స్టాంప్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో అని పెడుతున్నా షార్ట్కట్లో. సో ఈ మెటాడేటాలో ఏముండిద్ది అంటే టైమ్ స్టాంప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టైమ్ స్టాంప్ ఇన్ఫర్మేషన్ అంటే డేటా ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు సేవ్ అయింది, ఏ టైంలో సేవ్ అయింది, కంప్లీట్గా ఒక టైం ఫ్రేమ్ అనేది కంప్లీట్గా సేవ్ అవుద్ది. సో దీంట్లో లొకేషన్ ఆఫ్ డేటా ఫైల్స్ ఏ లొకేషన్లో సేవ్ అయినాయి, రీడూ లాగ్ ఫైల్స్ ఎక్కడ సేవ్ అయినాయి, టైం స్టాంప్ ఎప్పుడు సేవ్ అయినాయి, ఇదంతా కూడా ఉండిద్ది. కంట్రోల్ ఫైల్ లేకపోతే వీ కాంట్ స్టార్ట్ డేటాబేస్ ఫర్ ఎవర్. అది 100 GB అవ్వచ్చు, ఎంతైనా ఉన్నాయి డేటాబేస్, అది ఎటువంటి ఇంపార్టెన్స్ అయినా ఉన్నాయి. కంట్రోల్ ఫైల్ లేకుండా వీ కాంట్ ఓపెన్ ద డేటాబేస్ ఫర్ ద లైవ్. డేటాబేస్ అనేది ఓపెన్ చేసి కస్టమర్స్కి ఇవ్వటం అనేది అసాధ్యమైన పని. ఇట్ మస్ట్ బి దేర్. కంట్రోల్ ఫైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దిస్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కంట్రోల్ ఫైల్. బై మిస్టేక్ మీరు డిలీట్ చేశారంటే ఇంకా ఆ రోజే మీకు లాస్ట్. తూచి అంటాలు ఉండవు ఇక్కడ. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద యాక్టివిటీ యు ఆర్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్, యూ హ్యావ్ టు బి టేక్ కేర్. సో అందుకని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి పేపర్ పంపించేటప్పుడు ఇస్తారు. అవి చదవకుండానే మన సంతకాలు పెట్టేస్తాం. పిల్లల ముందు ఉంచకూడదు ల్యాప్టాప్, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ని లాక్ చేసి వెళ్ళండి, స్క్రీన్ ఓపెన్లో పెట్టి వెళ్ళొద్దు. ఇవాళ డిఫరెంట్ ఉంటాయి అనమాట. చాలా ప్లెంటీ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది బై మిస్టేక్ మనకు తెలియకుండా జరిగినా కూడా మన ల్యాప్టాప్లో జరిగి మన లాగిన్లో జరిగితే మనదే మిస్టేక్ కింద వస్తుంది అనమాట. సో దట్ ఈస్ దట్ కంట్రోల్ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అలాంటిది. ఒక డేటాబేస్లో ఈ కంట్రోల్ ఫైల్ అనేది లేకుండా వి కాంట్ స్టార్ట్ డేటాబేస్. వితౌట్ కంట్రోల్ ఫైల్ the database couldn't start. The database will not started. You can simply say that we can't able to open or mount the data files to the database server without కంట్రోల్ ఫైల్ లేకుండా డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉండిద్దో దాన్ని ఓపెన్ చేయలేము, అలాగని మౌంట్ కూడా చేయలేము. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ది కంట్రోల్ ఫైల్. సో కంట్రోల్ ఫైల్లో మెయిన్గా డేటా ఎలా ఉండిద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పీసీ ఉంది మనకి, లైక్ we have one PC. ఓకేనా, ఒక కంప్యూటర్ ఉంది మనకి. తర్వాత let me do this. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మీద మీకు ఓపెన్ చేయగానే మనకేమనిపిస్తే ఏదో ఒకటి క్రోమ్ అను, తర్వాత ఒక షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్స్ అంటాం కదా, మీకు ఐడియా ఉంటుంది. షార్ట్ కట్స్ అంటే ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ముందు డెస్క్టాప్ మీద పెట్టుకుంటాం. కొంతమంది అయితే అసలు ఫైల్స్ మొత్తం తీసుకొచ్చి డెస్క్టాప్ మీదే పెట్టేస్తారు. అన్నీ ఇంకట్ట చూడగానే కళ్ళ ముందు కనపడాలా, వెతుక్కునే పని లేదు.
డి డ్రైవ్లో డి డ్రైవ్లో పెట్టానా, లేకపోతే ఐ డ్రైవ్లో పెట్టానా, ఈ డ్రైవ్లో పెట్టానా, ఇవన్నీ దోలాడుకునే పని లేకుండా మొత్తం ఒక కుప్పలుగా ఒక డెస్క్టాప్ మీద వేసేస్తారు. అంటే ఏంది, అట్లా క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళిపోవాలి వాడు. ఇక మైండ్తో పని చేసే పని లేదు. డి డ్రైవ్లో పెట్టడాలు ఉండవు, ఈ డ్రైవ్లో పర్సనల్ డేటానా, లేకపోతే అసలు అది ఇంపార్టెంట్ డేటానే సంబంధం లేదు. ఫోల్డర్ పెట్టుకునే పని అసలు అంతకంటే లేదు. ఆ డెస్క్టాప్ ఓపెన్ చేయగానే అక్కడ క్లిక్ చేసి వెళ్ళిపోవడు ఆ ఫైల్లోకి. అంటే ఇవన్నీ షార్ట్ కట్ అనమాట. ఈ షార్ట్ కట్ అనేది ఏముండిద్ది అక్కడ, జస్ట్ అది ఏ లొకేషన్లో ఉందో గుర్తుపెట్టుకొని దాని మీద క్లిక్ చేయగానే మీకు అది ఆ ఉన్న ఒరిజినల్ లొకేషన్కి అది వెళ్ళి తీసుకొచ్చి ఓపెన్ చేసిద్ది మనకి. అంటే ఏంటి, ఈ షార్ట్ కట్ అనేది చూడటానికి ఒరిజినల్ దానిలాగే ఉండిద్ది, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడో ఉండిద్ది. అలాగే కంట్రోల్ ఫైల్ కూడా అంతే. డేటా ఫైల్స్లో ఒరిజినల్ డేటా ఉంటుంది, రీడ్ లాగ్స్లో దానికి సంబంధించిన స్టాండ్ బై డేటా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంట్రోల్ ఫైల్ ఉంటేనే ఎందుకు వస్తుంది, దిస్ ఈజ్ లైక్ ఏ సింపుల్ షార్ట్ కట్ అనమాట. ఇది లేకుండా మనం అసలు ఆ ఒరిజినల్ ఫైల్ ఎక్కడుందో కనిపెట్టలేం, అసలు ఓపెన్ చేయలేము. ఇంకా దోలాడుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంది, కంట్రోల్ ఫైల్ అనేది రీస్టోర్ అంటే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చేదాకా డేటాబేస్ ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయలేం, అది డ్యామ్ షూర్. సో దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ ఫైల్. సో టుమారో ఐ విల్ కంటిన్యూ about the control file and remaining read log files.